ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. ఉసిరి చెట్టు యొక్క మహత్యం గురించి ఒక్కసారైనా వింటే చాలు 1000 అశ్వమేధ యాగాలు చేసిన పుణ్యఫలం దక్కుతుంది. ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి. ఉసిరి చెట్టు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపం. ఉసిరి చెట్టుని దాత్రి వృక్షం, అమలకా వృక్షం అని కూడా పిలుస్తారు. ఈ ఉసిరి చెట్టు యొక్క మహిమను విన్నా, చదివినా, చెప్పినా జన్మ జన్మల పాపాలు పటాపంచలైపోతాయట. అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయట. అష్టైశ్వర్యాలు కలుగుతాయంట. అటువంటి ఉసిరి చెట్టు మహిమను గురించి తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. ఉసిరి చెట్టు మూలంలో విష్ణుమూర్తి, కాండంలో రుద్రుడు, పైభాగంలో బ్రహ్మదేవుడు, కొమ్మలల్లో సూర్యుడు, ఉపశాఖలలో సకల దేవతలు ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. క్షీరసాగర మదనం తరువాత అమృతం కోసం దేవదానవుల మధ్య జరిగిన పెనుగుబాటులో కొన్ని చిన్న చుక్కలు నేల మీద పడ్డాయి. అదే ఉసిరి చెట్టుగా మారిందని ఒక కథనం. మరియు సుఖ మహర్షి మునులందరితో కలిసి నైమిషారణ్యంలో కార్తీక పౌర్ణమి నాడు ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేసినట్టు కార్తీక పురాణంలో వర్ణించబడి ఉన్నది. దామోదరుడికి అంటే శ్రీహరికి అత్యంత ప్రీతిపాత్రమైన వృక్షం ఉసిరి చెట్టు. శ్రీకృష్ణ భగవానుడు తన సోదరుడైన బలరామునితో అలాగే తోటి గోపాలకులతో కలిసి ఉసిరి మొదలైన మహావృక్షముల నీడన యమునా నదీ తీరాన బృందావనంలో అత్యంత ఆనందంగా వనభోజనాలు చేశాడని భాగవతంలో వర్ణించబడి ఉంది. ఉసిరి చెట్టు కింద శ్రీ మహావిష్ణువుకు ఉసిరికాయలతో దీపారాధన చేసేవారిని చూడడానికి యముడికి కూడా శక్తి చాలదట. ఉసిరి చెట్టు ఉన్న తోటలో వనభోజనాలు చేస్తే వారి మహాపాతకాలు సైతం తొలగిపోతాయట. ఎంతో విశిష్టమైన ఉసిరి మహత్యాన్ని తెలిపే ఒక కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు నా వీడియోను మొదటిసారి చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ తప్పకుండా ఒక లైక్ని కూడా చేయండి. మీ ఒక్క లైక్ మాకెంతో సపోర్ట్నిస్తుంది. అలాగే కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అనే కామెంట్ను కూడా చేయండి. ముందుగా ప్రతి ఇంట ఐశ్వర్యాన్ని చేకూర్చేది కనకదార స్తోత్రం. అయితే అందరికీ కనకదార స్తోత్రం మహిమ తెలుసు, కానీ దాని వెనుక జరిగిన కథ బహుశా చాలా కొద్ది మందికి మాత్రమే తెలిసి ఉంటుంది. అది ఆదిశంకరాచార్యులు చిన్నతనంలోనే సన్యసించారని అందరికీ తెలిసిన విషయమే. అలా ఆయన చిన్నతనంలో ఉన్నప్పుడే ఒకసారి భిక్ష కోసం వెళ్తూ ఒక ఇంటి ముందు ఆగి మాతా భిక్షాందేహి అని అడుగుతారట. అయితే ఆ ఇంటిలో ఒక పేద బ్రాహ్మణ స్త్రీ ఉంటుంది. ఆమెకు ఉన్నది ఒక్కటే చీర. ఆమె అప్పుడే స్నానం చేసి తన చీరను ఆరబెట్టుకొని అది ఎప్పుడు ఆరుతుందా అనే లోపు ఒక మూలన ఉండి ఎదురు చూస్తూ ఉన్నది. ఆమె ఇంట్లో తినడానికి ఎలాంటి పదార్థాలు కూడా లేవు. పూర్తిగా ఆమె కడు బీదరికంలో ఉంది. అలాంటి ఆమెకు ఆదిశంకరాచార్యుల పిలుపు వినపడగానే, అయ్యో, నా ఇంట్లో ఏమీ లేదు, కానీ ఎవరో భిక్షకు వచ్చారు, ఇప్పుడు ఏం చేయాలి అని బాధపడుతూ ఉంటుంది. అలా బాధపడుతూ అక్కడ చుట్టూ వెతకగా ఆమెకు తన ఇంట్లో ఒక చోట ఉసిరికాయ కనిపిస్తుంది. ఆమెకు ఒంటి మీద బట్టలు లేకపోవడం వలన ఆ ఉసిరికాయని ఆమె తలుపు చాటు నుండి ఆదిశంకరాచార్యులకు భిక్ష పాత్రలో విసురుతుందట. మొదట ఆ సంఘటనను చూసి ఆదిశంకరాచార్యులు అయోమయం చెందినా ఆయనకున్న దివ్య దృష్టితో పరిస్థితిని అర్థం చేసుకుని ఏమీ లేకపోయినా కూడా ఉన్న ఉసిరికాయను దానం చేసిన ఆమె వ్యక్తిత్వాన్ని, ఆమె బీదరికాన్ని తలుచుకొని విష్ణువు అలాగే లక్ష్మీదేవి నిలయమైన ఆ ఉసిరిని చూస్తూ ఒక్కసారిగా కనకదార స్తోత్రాన్ని ఆసువుగా చెప్పారంట. అప్పుడు ఆ ఇంట్లో లక్ష్మీదేవి ధనవర్షం కురిపిస్తుందని పురాణ కథనం. అందుకే ఉసిరికాయ దానం ఎంతో గొప్పదని పెద్దలు చెబుతారు. ఉసిరి చెట్టు ఇంట్లో ఉంటే
వాస్తు దోషాలు తొలగిపోవడంతో పాటు దుష్ట శక్తులు ఆ ఇంటిలోకి ప్రవేశించకుండా ఉంటాయి. నరదృష్టి ఆ ఇంటి నలుమూలలా కూడా ప్రవేశించదు. ఉసిరి చెట్టులో శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి కొలువై ఉంటారు. ఉసిరి చెట్టుకు వృద్ధాప్యం అనేది లేనే లేదు. అందుకే ప్రతి ఒక్కరూ ఉసిరి చెట్టుని నాటాలని మహర్షులు తెలియజేశారు. ఉసిరి చెట్టుకి 8 వైపులా 8 దీపాలు పెట్టి 8 ప్రదక్షిణాలు చేస్తే సకల బాధలు తొలగి మంచి జరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. కార్తీక మాసంలో శివాలయంలో ఉసిరి చెట్టు కింద ప్రతి సోమవారం ఉదయం అలాగే సాయంత్రం ఎవరైతే దీపం వెలిగిస్తారో వారు ఇప్పటి వరకు చేసుకున్న పాపాలన్నీ అగ్నిహోత్రంలోని దూది వలె నశిస్తాయట. వారు ఇప్పటి వరకు చేసుకున్న పుణ్యం మొత్తం 10 రెట్లు పెరుగుతుందట. మరియు కార్తీక మాసంలో ఉసిరికాయపై ఒత్తులు వేసి దీపం వెలిగిస్తారు. ఈ దీపం కార్తీక దామోదరుడికి అత్యంత ప్రీతికరమైనది. ఉసిరికాయ మీద ఒత్తులు వెలిగించడం క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసితో పాటు ఉసిరిని కూడా పూజించడం, ఉసిరి చెట్టు నీడన వనభోజనం చేయడం, వీలైతే ఉసిరి నీడ పడుతున్న నీటిలో స్నానం చేయడం, ఇటువంటి ఆచరణలు ఎన్నో వేల రెట్లు పుణ్యఫలాన్ని ఇస్తాయి. ఉసిరి చెట్టు మీద కార్తీక మాసంలో నారాయణుడు ఉంటాడని, అందుకనే ఆ చెట్టుని దాత్రి నారాయణుడిగా భావించి పూజ చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఉసిరి ఆకులతో శ్రీ మహావిష్ణువుని అర్చించినట్లయితే కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. ఉసిరి చెట్టు ఉన్న చోట శ్రీ మహాలక్ష్మీదేవి నివాసం ఉంటుందని పండితులు చెబుతున్నారు. ప్రతి మాసంలో వచ్చే ఏకాదశి రోజున నీటిలో ఉసిరికాయలను సన్నగా తరిమివేసి అరగంట తరువాత ఆ నీటితో స్నానం చేయాలి. ఏకాదశి మరుసటి రోజు ద్వాదశి తిథిలో ఉసిరికాయను తినడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఆధ్యాత్మిక పరంగా ఉసిరికాయలను నానబెట్టిన నీటిలో స్నానమాచరించడం గంగా నదిలో మునిగిన పుణ్యానికి సమాన ఫలితాన్ని ఇస్తుందట. అలాగే ఉసిరికాయ ఆయుర్దాయాన్ని పెంచుతుంది. అయితే ఆదివారం, శుక్రవారం, అమావాస్య, షష్ఠి, సప్తమి, నవి తిథులలో మాత్రం ఉసిరికాయను ఉపయోగించకూడదు. ఉసిరికాయ చెట్టు ఇంట్లో ఉండడం ద్వారా మన చుట్టూ సానుకూల ప్రభావాన్ని ఏర్పడేలా చేస్తుంది. ప్రతికూల అంశాలు చుట్టూ తిరిగిన ఉసిరికాయ ప్రభావంతో మన ఆలోచన దృక్పథంలో తేడా రాదని పండితులు చెబుతున్నారు. అంతేకాకుండా ఉసిరి చెట్టు శ్రీ మహావిష్ణువు యొక్క అరచేతిలో నివసిస్తుంది. అలాంటి పుణ్యప్రదమైన ఉసిరి చెట్టుని పెంచడం, ఉసిరి చెట్టును పూజించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. అలాగే ఉసిరి చెట్టు నీడలో కూర్చుని శివుణ్ణి ధ్యానం చేస్తే సర్వాభిష్టాలు నెరవేరుతాయట. వాస్తు ప్రకారం ఉసిరికాయ చెట్టు ఇంట్లో ఉన్నట్లయితే ఇతి బాధలు ఉండవు. ఇంటి తూర్పు దిశలో ఉసిరి చెట్టును నాటడం ద్వారా సానుకూల శక్తి లభిస్తుంది. ఇంట్లో ఈ చెట్టును నాటలేకపోతే ఆలయంలో ఉండే ఉసిరి చెట్టు యొక్క ఆకులను ఇంటికి తీసుకొని రావడం ద్వారా సంపద, జ్ఞానం, కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. ఉసిరి చెట్టు దిగువ భాగాన బ్రహ్మదేవుడు, మధ్యలో శ్రీ మహావిష్ణువు, కాండంలో శివుడు ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. భార్యాభర్తలు తరచూ గొడవలు పడుతూ ఉంటే ఉసిరి చెట్టుకు 7 సార్లు ప్రదక్షిణ చేసి తరువాత నేతితో దీపం వెలిగించి కర్పూరంతో ఉసిరి చెట్టుకు దీపారాధన చేయాలి. ఇలా చేయడం ద్వారా భార్యాభర్తల అనుబంధం పొందుతుందని ఆధ్యాత్మిక పండితులు తెలియజేస్తున్నారు. పవిత్రమైన ఈ కార్తీక మాసంలో శివకేశవుల ఆరాధన విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. తులసి ఉసిరికోట ముందు దీపాన్ని వెలిగిస్తే సకల దోషాలు తొలగిపోతాయి. ఈ మాసంలో ఉసిరిని పూజించడం వలన అనారోగ్య సమస్యలు దరిచేరవు. ముఖ్యంగా కార్తీక మాసంలో క్షీరాబ్ది ద్వాదశి రోజు ఉసిరికాయ దీపాలను వెలిగించినప్పుడు శ్లోకాన్ని తప్పనిసరిగా పఠించాలి.
కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకు ఉసిరికాయకు ఉన్న సంబంధం అంతా ఇంతా కాదు. అలాగే క్షీరాబ్ది ద్వాదశి రోజు, కార్తీక పౌర్ణమి రోజు ముఖ్యంగా ఉసిరికాయల దీపం వెలిగిస్తే సకల శుభాలు పెరుగుతాయి. ఉసిరి చెట్టు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావిస్తారు. కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి, సోమవారం, ద్వాదశి, పౌర్ణమి తిథులలో ఉసిరి చెట్టు కింద దీపాలను వెలిగిస్తారు. కార్తీక పౌర్ణమి క్షీరాబ్ది ద్వాదశి రోజున ఉసిరికాయను తీసుకొని దానిలో నెయ్యి ఉండేలా పై భాగాన్ని తీసేసి తామర కాండాలతో ఒత్తులు చేసి దీపాన్ని వెలిగించాలి. ఇలా చేస్తే మహిళలకు దీర్ఘ సుమంగళిత్వం ప్రాప్తిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఉసిరికాయ అంటే లక్ష్మీదేవికి ప్రీతికరం. అందుకే కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగించిన వారికి లక్ష్మీదేవి, శ్రీ మహావిష్ణువు అలాగే ఈశ్వరానుగ్రహం లభిస్తుందని విశ్వాసం. అంతేకాదు, కార్తీక పౌర్ణమి మరియు క్షీరాబ్ది ద్వాదశి రోజున ఉసిరి దీపం వెలిగించిన వారికి నవగ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి. మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది. అంతేకాదు, ఉసిరిని దానం చేస్తే భూమండలానికి ప్రభువు అవుతారని, దారిద్ర్యం మొత్తం తొలగిపోతుందని విశ్వాసం. అలాగే ఇంటి ముందు తులసి కోట వద్ద ఉసిరికాయతో దీపాన్ని వెలిగిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఉసిరికాయలను దానం చేయడం వలన వెలకెట్టలేని పుణ్యం కలుగుతుంది. దీని వలన ఆ లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు మీపై ఎల్లప్పుడూ ఉంటాయి. కార్తీక మాసంలో ఏది దానం చేసినా అది ఎప్పటికీ ఉంటుంది. కాబట్టి ఉసిరికాయ దానం ఎంతో గొప్పది. ఇక ఉసిరి దీపం గురించి చెబితే, లక్ష్మీదేవి ప్రతిరూపమైన ఉసిరిలో దీపం పెట్టడం వలన ఆ దేవిని చైతన్యవంతం చేసి ఆ పరమేశ్వరుని నిలయంలో పెట్టినట్లు అవుతుంది. కార్తీక మాసంలో ముక్కోటి దేవతలు కూడా శివుడి సమక్షంలో శివాలయంలోనే ఉంటారు. కాబట్టి ఉసిరి దీపాన్ని పెడితే సకల దరిద్రాలు తొలగి సకల శుభాలు కలుగుతాయి. ప్రణవ పంచాక్షరి జపం, విభూది ధారణ, ఉసిరి దానం, దీపారాధన, కార్తీక పురాణ పట్టణం ఇవన్నీ ఈ కార్తీక మాసంలో చేయడం వలన ఎన్నో పాపాలు తొలగి జీవితంలో సమస్యలు తగ్గి జీవితానికి ఒక మంచి మార్గం కనబడుతుంది. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఒక్క లైక్ మాకెంతో సపోర్ట్ని ఇస్తుంది. అలాగే ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ఇంత ఓపికగా ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.